Good morning students. Today I will teach you our 10th class 6th lesson अंतर्राष्ट्रीय स्तर पर हिंदी। यह पत्र लेखन है। अंतर्राष्ट्रीय स्तर पर हिंदी అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క ప్లేస్ అన్నమాట। ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క స్థానం గురించి లెసన్లో మనకి చెప్పడం జరిగింది। హిందీ మన భారతదేశంలో మనకి రాష్ట్ర భాషగా రాజభాషగా ఉంది। ఈ హిందీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా గొప్ప స్థానంలో ఉంది అని చెప్పి ఈ లెసన్లో మనకు చెప్పడం జరిగింది। హిందీ యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తూ ఒక ఫ్రెండ్ ఒక బాయ్ తన ఫ్రెండ్కి లెటర్ రూపంలో రాయడం అనేటువంటిది జరిగింది। ఓకే, ఉన్ముఖీకరణ చూడండి। पशु पक्षियों की भी भाषा होती है, इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं। पशु पक्षियों की भी भाषा होती है, యానిమల్స్ కి బర్డ్స్ కి కూడా భాష అనేది లాంగ్వేజ్ అనేది ఉంటుంది। కానీ इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं। इसका मतलब అంటే దీని అర్థం మీనింగ్ ఏంటంటే వే ఏక్ దూసరే కా ఆశయ్ బఖూబీ సమజ్ లేతే హై। బఖూబీ మానే వెరీ వెల్ అంటే ఒక బర్డ్ ఏం చెప్పాలనుకుంటుందో ఇంకొక బర్డ్కి తెలుస్తుంది, ఒక యానిమల్ ఏం చెప్పాలనుకుంటుందో ఇంకొక యానిమల్ తెలుసుకుంటుంది। అంటే వాటికి మనలాంటి ఒక ప్రాపర్ లాంగ్వేజ్ అంటే లేదు, కానీ ఒకదానితో ఒకటి ఏం చెప్పాలి అనుకుంటే బాఖూబీ వెరీ వెల్ చక్కగా అవి అర్థం చేసుకోగలుగుతున్నాయి। यहाँ बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती। यह बात तो है कि पशु पक्षियों की ఈ విషయం అయితే ఉంది, యానిమల్స్కి బర్డ్స్కి మనలాగా సువికసిత్ భాష అంటే మనది చక్కగా వెల్ డెవలప్డ్ కదా, చక్కగా డెవలప్ అయిన లాంగ్వేజ్। ఫస్ట్లో చూడండి మనిషి కూడా అంతగా మాట్లాడేవాడు కాదండి, అతను ఏం చేసేవాడు సైకిల్ చేస్తూ తన యొక్క పనుల కోసం ఇతరుల మీద ఆధారపడుతూ ఉండేవాడు। ఇతరులకు ఏదైనా తెలియచేయాలనుకోండి సైకిల్ చేస్తూ ఉండేవాడు। తర్వాత కాలక్రమంలో నెమ్మది కొన్ని శబ్దాలు చేస్తూ ఆ క్రమంలో అతను భాష అనేది చక్కగా ఇప్పుడు సువికసిత్ భాష। మనిషికి ఉన్న గొప్ప వరం ఏంటి అంటే ఈ భాష అన్నమాట। అంటే మనం ఏమనుకుంటున్నామో ఎదుటి వ్యక్తికి చక్కగా అర్థమయ్యే విధంగా మనం చెప్పగలుగుతూ ఉంటాం, దాని పేరే భాష। సువికసిత్ భాష చక్కటి భాష మనకు ఉంది, కానీ యానిమల్స్కి బర్డ్స్కి అటువంటి భాష లేదు। కానీ पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं। पर वे सीधी सादी आवाज़ माने साउंड कदंडी, साउंड्स द्वारा अभी చేసే साउंड्स द्वारा और क्रियाओं अभी చేసే పనుల ద్వారా अपने भाव व्यक्त कर सकते हैं। अपने भाव माने తమ యొక్క ఫీలింగ్స్ని చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంటాయి। మనం తరచుగా చూస్తూనే ఉంటాం చూడండి, క్రాస్ కాకుల్ని వాటిని మనం చూస్తూ ఉంటాం చూడండి। ఎక్కడైనా ఏదైనా ఫుడ్ దొరికింది అనుకోండి, ఒక క్రో గట్టిగా అరుస్తూ ఉంటుంది, అక్కడికి చాలా క్రోస్ వచ్చి వాలుతూ ఉంటాయి। లేదంటే ఎక్కడైనా మనం ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర చూస్తూ ఉంటాం, ఏదైనా దానికి కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి ఒకటి అరుస్తూ ఉంటుంది, అంటే బాధతో అరిచినప్పుడు మిగతావన్నీ వస్తూ ఉంటాయి। అంటే ఆ వాయిస్ భాష వాటికి అర్థమవుతుంది, సువికసిత్ భాష వాటికి లేదు। కానీ అంటే ఇక్కడ ఫుడ్ ఉంది రమ్మని చెప్పి అనడం కానీ, లేదంటే ఇక్కడ ఏదో ప్రమాదం జరిగింది అని చెప్పి వాటి యొక్క అరుపు ద్వారా అవి తెలియచేస్తున్నాయి, మిగతా వాటిలన్నిటికీ అవన్నీ చక్కగా అర్థమవుతూ ఉందన్నమాట। ఏ बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं। ये बड़ी आसानी से, आसानी माने ఈజీ, చాలా ఈజీగా ఖుషి తమ యొక్క సంతోషాన్ని తెలియచేస్తాయి, హ్యాపీనెస్ని తెలియచేస్తాయట। భయ్ తమ యొక్క ఫియర్ని తెలియచేస్తాయి, చేతావని అంటే చేతావని అలర్ట్ చేయడం అనమాట। ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది అనుకోండి ఇవి మిగతా వాటిని అలర్ట్ చేస్తూ ఉంటాయి। ఆమంత్రణ అంటే ఇన్వైట్ చేయడం, అంటే చూడండి ఇక్కడ ఫుడ్ ఉంది అని చెప్పి అవి అరిచే అరుపులో మిగతా వాటికి తెలుస్తూ ఉంటుంది, మిగతా యానిమల్స్ బర్డ్స్ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి। చేసి కయి భావనాయే దర్శిస్తాయి, ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా వాటి యొక్క క్రియల ద్వారా పనుల ద్వారా అవి అరిచే అరుపుల ద్వారా వేరే యానిమల్ కానీ బర్డ్ కానీ చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతుంది। किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं। किसी పక్షి ద్వారా किए गए సంకేత్, ఏదైనా ఒక బర్డ్ చేసిన ఒక సంకేతాన్ని మిగతా పక్షులన్నీ చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాయి। మనం భాష ద్వారా మన యొక్క భావాన్ని మన యొక్క ఫీలింగ్ని ఎదుటి మనిషికి ఏ విధంగా స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతున్నామో, మనలాంటి సువికసిత్ భాష వాటికి లేదు, కానీ అవి కూడా వాటి యొక్క ఆవాజ్ సౌండ్ ద్వారా అవి చేసే పనుల ద్వారా స్పష్టంగా తమ యొక్క భావాన్ని ఎదుటి వారికి అర్థమయ్యేటట్టుగా చేయగలుగుతున్నాయి। ఇక్కడ ప్రశ్న ఇచ్చారు చూడండి,
आवाज का पर्याय क्या है? పర్యాయవాచి శబ్ద అడుగుతున్నారండి. ఆవాజ్కి పర్యాయవాచి శబ్ద ఏంటి అంటే ధ్వని, బోల్, స్వర్, భాష. ఇవన్నీ కూడా ఆవాజ్కి పర్యాయవాచి శబ్దాలు. ధ్వని, బోల్, స్వర్, భాష. సెకండ్ క్వశ్చన్ చూడండి. కిసి ప్రాణికి అనోఖీ విశేషత బతాయే. కిసి ప్రాణికి అనోఖీ విశేషత క్యా హై అని అడిగాడు. మనకి ఇందులో వచ్చింది కదండి భాష. భాష అనేది ప్రతి ప్రాణికి ఒక విశేషత కదండి. మన యొక్క భావాలను చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం కాబట్టి కిసి ప్రాణికి అనోఖీ విశేషత భాష హై. ఇస్ గద్యాంశ్ కే లియే ఉచిత్ శీర్షక్ దీజియే అన్నాడు. ఇప్పుడు ఇచ్చిన ఈ ఉన్మికీకరణలో ఇచ్చిన ఈ గద్యాంశకి ఒక చక్కటి టైటిల్ ఇవ్వమంటున్నారు. దానికి ఏమని ఇవ్వచ్చండి? పశు పక్షియోంకి భాష అని చెప్పి మనం టైటిల్ ఇవ్వచ్చు. ఉద్దేశ్య छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना. छात्रों को पत्र लेखन की विविध शैलियों का స్టూడెంట్స్లో లెటర్ రైటింగ్ అనేటువంటి చాలా రకాలుగా ఉంటుంది కదండి. అఫీషియల్ లెటర్స్ ఉంటాయి, పర్సనల్ లెటర్స్ ఉంటాయి. వీటి గురించి స్టూడెంట్స్కి తెలియజేయడంతో పాటు उनके लेखन सृजन के विकास के साथ साथ उनके लेखन सृजन के विकास के साथ साथ వాళ్ళలో లేఖన్ కళ, వాళ్ళలో రాసే కళని డెవలప్ చేయడం. అంటే ఈ రోజులో పిల్లలందరూ కూడా ఈ రాయడం అనేటువంటిది చాలా తగ్గించేశారండి కదా. అంతకుముందు కాలంలో లెటర్స్ అవి రాస్తూ ఉండేవారు. ఈ రోజు కాలంలో ఈ సెల్ ఫోన్స్ అవి ఉండడం వల్ల ఈ రాసే అలవాటు అనేది బాగా తగ్గిపోయింది. కానీ వాళ్ళలో లేఖన్ కళ అనేది డెవలప్ చేస్తూ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है. अंतर्राष्ट्रीय स्तर पर इंटरनेशनल लेवल हिंदी का महत्व बताना, हिंदी యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియచేయడం అనేటువంటిది ఈ లెసన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. విధా విశేష పత్ర గద్య की एक प्रमुख विधा है. పత్ర గద్యకి, గద్యం అనే ప్రోజ్ అండి. పోయిటరీ ఉంటుంది, ప్రోజ్ ఉంటుంది కదా. పద్య గద్య బాగా అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. ఈ గద్యలో మనకి ఏమేమి ఉంటాయండి? కహానీ ఉంటుంది, నాటక్ ఉంటుంది, నిబంధ ఉంటుంది. వాటితో పాటుగా పత్రలేఖన్ కూడా ఉంటుంది. పత్ర విధా పాठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम लिखता है. అక్కడ బ్రాకెట్లో ఇచ్చారు చూడండి, పత్ర పానే వాలా అంటే పత్ర విధా పాఠ మే ప్రేషక్ మానే ఎవరైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళని ప్రేషక్ అని చెప్పి అంటూ ఉంటాం కదా. అపనే విషయసే జుడా పత్ర, ప్రేషక్ ఏదైతే విషయాన్ని రాయాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన లెటర్ని పావక్ అంటే పత్ర పానేవాలా, పత్ర ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అతని పేరు మీద రాస్తారు. అంటే ప్రేషక్ ఎవరైతే ఉన్నారో అతను ఏ విషయాన్ని అయితే రాయాలనుకుంటున్నారో దాన్ని ఎవరికి పావక్ అంటే పత్ర ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అతనికి రాస్తారన్నమాట. ఇన్మే ఏక్ మిత్ర अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहे हैं. इसमें एक मित्र, ఇందులో ఒక ఫ్రెండ్ अपने दूसरे मित्र को తన అనదర్ ఫ్రెండ్కి హిందీ సీఖనే, హిందీ నేర్చుకోవడం మరియు उससे होने वाले लाभों के बारे में, అంతేకాదు హిందీ నేర్చుకోవడం వల్ల వచ్చే లాభాల గురించి బతా రహీ హై, వాళ్ళకి చెప్తూ ఉన్నారు. విషయ ప్రవేశ हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. హిందీ ఏక్ ఐసీ భాష హై. హిందీ అనేటువంటిది ఎటువంటి లాంగ్వేజ్ అంటే జో భారతీయోంకి సాసో మే బసి, బసాస్ మానే బ్రీత్ అనమాట. చూడండి, మనం బ్రీత్ తీసుకుంటూ ఉంటాం, బ్రీత్ తీసుకుంటున్నాం అన్న విషయం మనకు తెలియదు, అదే ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంది. అదేవిధంగా మన యొక్క శ్వాసలో కలిసిపోయినటువంటి భాష అటండి ఏంటది హిందీ లాంగ్వేజ్ అనేటువంటిది. यह सबकी संस्कृति सभ्यता व गरिमा का प्रतीक है. మన सबकी సంస్కృతి సభ్యత, మన ఇండియన్ కల్చర్, సివిలైజేషన్ और गरिमा గొప్పతనానికి ఒక సింబల్గా మనకి హిందీ లాంగ్వేజ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. गांधीजी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. गांधीजी ने अपना जीवन, గాంధీజీ, మహాత్మా గాంధీజీ గారు తన జీవితం అంతా కూడా దేశ్కి స్వతంత్రతకే సాత్ సాత్, మన ఇండియాకి స్వాతంత్రం తీసుకురావడం, ఫ్రీడమ్ తీసుకురావడంతో పాటుగా హిందీకి సేవామే, హిందీ లాంగ్వేజ్, హిందీ భాషకి సేవ అంటే సర్వీస్ చేయడంలో సమర్పించారంటే హిందీ భాష యొక్క గొప్పతనం గాంధీజీ గారికి తెలుసు కాబట్టి తను ఫ్రీడమ్ ఫైట్లో ఎంత ఎక్కువగా ఆయన
పార్టిసిపేట్ చేశారో హిందీ లాంగ్వేజ్ని డెవలప్ చేయడంలో, స్ప్రెడ్ చేయడంలో కూడా ఆయన ఎంత ఎక్కువగా తన యొక్క సేవల్ని మనకి తన సర్వీస్ చేయడం జరిగింది. अब हिंदी ना केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. अब हिंदी ना केवल भारत की ప్రెజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే హిందీ కేవలం మన ఇండియాకి సంబంధించిన లాంగ్వేజ్ మాత్రమే కాదండి, బల్కి విశ్వకి భాష బన్ చుకీ హై. విశ్వ మానే వరల్డ్ అనమాట, మొత్తం ప్రపంచానికి సంబంధించిన భాషగా మన హిందీ లాంగ్వేజ్ అనేటువంటిది ఉంది. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. संसार के विविध क्षेत्रों में వరల్డ్లో రకరకాలైన ఫీల్డ్స్లో, క్షేత్రం అనే ఫీల్డ్స్ అండి, హిందీ కరోడోం లోగోంకి జీవికా బన్ చుకీ హై. హిందీ కరోడోం లోగోంకి అంటే కరోడ్ మానే క్రోర్స్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. అంటే హిందీ నేర్చుకోవడం వల్ల చాలా ఫీల్డ్స్లో వాళ్ళకి జాబ్ దొరకడం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే, లెసన్ చూడండి. మనం లెసన్ పత్రలేఖన్ అని చెప్పుకున్నాం కదండి. లెటర్ ఏం రాస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా రైట్ సైడ్ కదండి, రైట్ సైడ్ టాప్ కార్నర్లో స్థాను దినాంక రాయడం జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఒక బాయ్ తన ఫ్రెండ్కి, మిత్రుకి లెటర్ రాయడం, హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తూ లెటర్ రాయడం జరిగింది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, హైదరాబాద్ అని ఇచ్చారు, అంటే స్థాను హైదరాబాదు. దినాంక్ చూడండి 8/9/2014 8/9/2014లో ఈ లెటర్ రాయడం జరిగింది. ప్రియ మిత్ర, ఇక్కడ సంబోధన చూడండి, ప్రియ మిత్ర అని చెప్పి. అంటే ఇక్కడ ఈ లెటర్ ఎవరు రాశారు, ఎవరికి రాశారు అనేది చూడాలంటే పేజ్ టర్న్ చేసి చూడండి. తుమ్హారా ప్రియ మిత్ర బషీర్ అహ్మద్ అని ఉంది. అంటే ఈ లెటర్ రాస్తున్న బాయ్ నేమ్ ఏంటంటే బషీర్ అహ్మద్. ఎవరికి రాస్తున్నాడు, పతా అడ్రస్లో ఉంది చూడండి, శ్రీ ఎస్ అభినవ్ కుమార్. అంటే అభినవ్ కుమార్కి లెటర్ రాస్తున్నాడు. అంటే బషీర్ అహ్మద్ అభినవ్ కుమార్కి లెటర్ రాయడం అనేటువంటిది జరిగింది. ప్రియ మిత్ర సంబోధన కదండి, ఎవరికి మనం లెటర్ రాస్తున్నామో వాళ్ళని సంబోధిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఫ్రెండ్కి లెటర్ రాస్తున్నారు కాబట్టి ఎట్లా సంబోధిస్తున్నాడు, ప్రియ మిత్రని సంబోధిస్తున్నాడు. తుమ్ కైసే హో, ఫస్ట్ క్షేమ సమాచారం తెలుసుకుంటాం కదండి, ఇక్కడ కూడా అడుగుతున్నారు. తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు. ఆశా కర్తా హూ కి తుమ్ అపనే పరివార్ కే సాత్ సకుశల్ హో. ఆశా కర్తా హూ, నేను ఆశిస్తున్నాను, తుమ్ అపనే పరివార్ కే సాత్ సకుశల్ హో. పరివార్ మానే ఫ్యామిలీ అండి, నువ్వు మీ ఫ్యామిలీతో సకుశల్ క్షేమంగా ఉన్నావని నేను భావిస్తూ ఉన్నాను. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. यह जानकर बड़ी प्रसन्नता हुई कि, ఇది తెలుసుకొని నాకు చాలా ప్రసన్నత మానే హ్యాపీనెస్ అండి, నాకు చాలా సంతోషం కలిగింది. తుమ్ హిందీ సే జుడే వివిధ కార్యక్రమం మే భాగ్ లే రహే హో. నువ్వు హిందీకి సంబంధించిన చాలా కార్యక్రమాన్ని, ప్రోగ్రామ్స్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావని నాకు తెలిసింది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. तुमने अपने पत्र में, నువ్వు నీ లెటర్లో जानना चाहा తెలుసుకోవాలనుకున్నావు, హిందీ భాష का अपने जीवन में क्या महत्व है, హిందీ లాంగ్వేజ్కి తమ లైఫ్లో ఏమి ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. मैं तुम्हारी जिज्ञासा का అంటే నువ్వు హిందీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, దానికి నేను కింద నీ జిజ్ఞాస అంటే నువ్వు జిజ్ఞాస అనే కోరిక అనమాట, తెలుసుకోవాలనే కోరికకి నేను కింద ఆన్సర్ ఇస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఒక ఫ్రెండ్ లెటర్ రాశారనమాట హిందీ గురించి తెలియచేయమని చెప్పి, దానికి బషీర్ అహ్మద్ రాస్తున్నాడు. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. भारतीय स्वतंत्रता संग्राम में మన ఫ్రీడమ్ ఫైట్ జరిగినప్పుడండి దేశ్ కో ఏకతాకే సూత్రమే బాంధనేకే, ఏకతాకే సూత్రమే బాంధన అంటే మన ఇండియన్ అంతటిని ఒకే యూనిటీగా ఉంచడం అని చెప్పుకోవచ్చు, ఒకే తాటి మీదకి తీసుకురావడం. అంటే మొత్తం ఇండియా చూడండి, రకరకాలైన స్టేట్స్ ఉన్నాయి, ప్రతి స్టేట్లో రకరకాలైన లాంగ్వేజెస్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మనం చూడండి, ఫస్ట్ చెప్పుకున్నాం, మనం మన భావాల్ని పక్క వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి ఉన్న ఒక సాధనం ఏంటి, భాష కదా. మరి పక్క స్టేట్ మొత్తం ఇండియా అంతా కూడా యూనిటీగా ఉండాలంటే ఒకరి ఫీలింగ్స్ ఒకరికి చక్కగా అర్థం అవ్వాలి. మరి ఫ్రీడమ్ ఫైట్లో ప్రతి వారికి అందరూ కూడా యూనిటీగా ఉండాలి, ఒకరి భావాల్లో ఒకరు తెలుసుకోవాలి అంటే వాళ్ళందరికీ కూడా ఒక లాంగ్వేజ్ అనేది ఆవశ్యకత అవసరమైందండి.
यह काम हिंदी से ही साध्य हो सका। ఈ పని ఎవరు చేయగలిగారంటే కేవలం హిందీ మాత్రమే చేయగలిగింది, అంటే అందరిని యూనిటీగా ఉంచే ఆ పనిని కేవలం హిందీ మాత్రమే చేయగలిగింది। आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है। आज हमें एक से अधिक भाषाएं, నవడేస్ ఈ రోజుల్లో మనకి ఏక్సే అధిక భాషాయే ఒకదాంతో గడవదండి। ఇదివరకు రోజుల్లో అయితే మనం మన మాతృభాష నేర్చుకుంటే సరిపోయేది, జాబ్ చేసేది కూడా ఆ ఏరియాస్లో ఉండడం వల్ల సరిపోతుంది। కానీ ఈ రోజుల్లో ఏక్సే అధిక భాషాయే ఒకదానికంటే ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవడం జరూరీ, చాలా అవసరంగా ఉంది ఈ రోజుల్లో। जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है। जिनमें వాటిలో చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడుతూ ఉంది। అంటే జాబ్ పర్పస్లో మనం వేరే వేరే స్టేట్స్కి వెళ్ళడమే కాదు, వేరే కంట్రీస్ కూడా వెళ్తూ ఉన్నాం కాబట్టి మనకి వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం, అంటే మన మాతృభాషతో పాటు వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది। వాటిలో ముఖ్యంగా ఏం భాషలు చెప్తున్నారు చూడండి, హిందీ और अंग्रेजी। హిందీ అంటే హిందీ, अंग्रेजी माने इंग्लिश, ఈ రెండు కూడా महत्वपूर्ण है, చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా లాంగ్వేజెస్। हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं। हिंदी से ఈ హిందీ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవడం వల్ల సారే భారత్కి పెహచాన్, మొత్తం మన ఇండియా అంతటిని తెలుసుకో, పెహచాన్ అంటే తెలుసుకోవడం కదండి। చూడండి మనకి ఇక్కడ మన నార్త్ సైడ్ వెళ్ళామనుకోండి, అక్కడ అంతా హిందీ మాట్లాడుతూ ఉంటారు। మనం అక్కడికి వెళ్ళి పక్క వాళ్ళతో మాట్లాడాలన్నా, మన భావాలు ఎక్స్ప్రెస్ చేయాలి అన్నా, మనం అక్కడ నివసించాలి అన్నా ఏం కావాలి, హిందీ లాంగ్వేజ్ మనం నేర్చుకొని ఉండాలి। అంటే మన స్టేట్లో ఉన్నంత వరకు కూడా మనకి మన మాతృభాషతో చల్తా జరిగిపోతూ ఉంటుంది। కానీ స్టేట్ దాటి మనం బయటకు వెళ్ళాము అనుకోండి, అక్కడ ప్రతి స్టేట్కి వేరే లాంగ్వేజ్ అనేది ఉంటూ ఉంటుంది। కానీ మన హిందీ కనుక నేర్చుకుని ఉంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా హిందీ లాంగ్వేజ్ తెలుసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు। ఎందుకంటే హిందీ రాష్ట్ర భాష, రాజభాష కదండి। ఎందుకని రాష్ట్ర భాషగా తీసుకున్నారు అంటే దేశంలో అధిక బోల్నే వాళ్ళ, అవునుకని సమझने వాళ్ళ, హిందీ భాషని అర్థం చేసుకునే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాన్ని రాష్ట్ర భాషగా, రాజభాషగా తీసుకోవడంలో కూడా జరిగింది। కాబట్టి ఇక్కడ మనకి మొత్తం భారతదేశం అంతటి గురించి మనం తెలుసుకోవాలంటే హిందీ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకి సరిపోతుంది। भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं। भारत के अलग अलग प्रांतों में మన ఇండియాలో రకరకాలైన ప్రాంతాల్లో अलग अलग భాషాएं, డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు। हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है। हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए మన ఇండియాలో అన్ని ఏరియాస్తో కలపడానికి మనకి ఒక భాష అనేటువంటిది అవసరం అవుతుంది। అవును కదండి, ఎవరైనా ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చక్కగా వాళ్ళ మనసులోని భావనలు ఎక్స్ప్రెస్ చేసుకుంటే అవి ఇద్దరికి కలిసాయంటే ఫ్రెండ్స్ అవుతారు। ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా పక్కపక్కన కూర్చుని ఎన్ని రోజులున్నా వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వరు। అట్లాగే మనల్ని భారత్లో ఉన్న మిగతా ప్రాంతాలన్నిటితో కలపడానికి ఏం అవసరమండి, ఒక భాష అవసరమైంది, అది హిందీ భాష। जिसे सारे भारत के वासी जानते हैं, దాన్ని సారే భారత్ కే వాసి, మన ఇండియాలో అందరికీ కూడా దాని గురించి తెలుసు, ఏమిటంటే అది హిందీ లాంగ్వేజ్। వైసీ భాష హీ హిందీ హై, అటువంటి లాంగ్వేజే హిందీ। ఎందుకంటే భారతీయులందరికీ తెలుసు అంటే మన భాష రాష్ట్ర భాషగా, రాజభాషగా ఉంది కాబట్టి అందరికీ తెలిసినటువంటి భాష। जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है, అంతేకాదండి सारे भारतीयों को, మన ఇండియన్స్ అందరినీ కూడా ఏకతా के सूत्र में बांधती है, యూనిటీగా ఉంచుతుంది। हिंदी अपने शाब्दिक अर्थ से ही भारतीय कहलाती है। హిందీ अपने शाब्दिक अर्थ, శబ్ద మానే వర్డ్ అంటాం కదండి, హిందీ అని చెప్పి అంటున్నాం కదా। మనం చూడండి మన భారతదేశాన్ని ఏమని పిలుస్తూ ఉంటారు, హిందుస్థాన్ అని చెప్పి అంటాం కదా। హిందుస్థాన్లో అంటే హిందీ అన్న శబ్దంలోనే హిందుస్థాన్ కూడా ఉంది। అంటే చూడండి ఇక్కడ మన హిందీ అనే శబ్దమే ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి, శాబ్దిక్ అర్థ సే హీ భారతీయ కహల, ఆ శబ్దమే, ఆ భాష, ఆ లాంగ్వేజ్ అనేటువంటిది ఇండియాకి సంబంధించింది అని మనకి తెలుస్తూ ఉంది। इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया। కాబట్టి హిందీలో ఇన్ని గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर, देश के वर्तमान प्रेजेंट మన
ప్రజెంట్ అప్పుడు సిచ్యువేషన్ని और भविष्य ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ సంవిధాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుచ్ఛేद 343(1) के तहत అనుచ్ఛేद అంటే ఆర్టికల్స్ ఉంటాయి కదండి, ఆర్టికల్ 343(1) ద్వారా హిందీకు 14 सितंबर 1949లో ఇలా గుర్తించబడిందండి, రాజభాష కే రూప్ మే గౌరవాన్విత్ కియా హై, రాజభాషగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే హిందీ ఎక్కువగా దేశంలో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, దాన్ని మాట్లాడితే అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. హిందీలో గొప్ప సాహిత్యం ఉందండి, హిందీ భాషలో ఎంతో గొప్ప కవులు ఉన్నారు, హిందీ గొప్ప సాహిత్యం కలిగి ఉంది. కాబట్టి హిందీలో ఇన్ని గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి హిందీని రాజభాషగా గుర్తించడం జరిగింది. 1949లో కాన్స్టిట్యూషన్ రాజభాషగా గుర్తించడం జరిగింది. తబ్ సే హమ్ హర్ వర్ష్ 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. तब से हम అప్పటి నుంచి అంటే 1949 నుండి కూడా మనం సెప్టెంబర్ 14 అంటే ఆ డేనే రాజభాషగా గుర్తించడం జరిగింది. కాబట్టి హిందీ డేని ఆ రోజు నుంచి మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, ट्रिनिडाड एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में హిందీ की मांग बढ़ती ही जा रही है. చూడండి ఎన్ని కంట్రీస్ నేమ్ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ కంట్రీస్ అన్నిటిలో కూడా హిందీకి మాంగ్ బఢతీ హీ జా రహీ హై అంటే ఈ కంట్రీస్లో హిందీ తెలిసిన వాళ్ళు యొక్క అవసరం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అంటే మన హిందీ కేవలం ఇండియాలో మాత్రమే కాదండి, ఇక్కడ పైన చెప్పుకున్న అన్ని కంట్రీస్లో కూడా హిందీ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాదు హిందీ నేర్చుకున్న వాళ్ళ యొక్క అవసరం ఆ కంట్రీస్లో ఎక్కువగా కనబడుతూ ఉందటండి. విదేశం में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं. విదేశాలలో కూడా హిందీకి సంబంధించిన రచనలు చేస్తూ ఉన్నారు. అంటే చూడండి, రచించడం అంటే చాలా గొప్ప విషయం కదండి. భాష నేర్చుకోవడం, మాట్లాడటం అంటే చాలా కొంచెం ఆసాని, ఈజీగా కొంచెం నేర్చుకోవచ్చు. కానీ అందులో రచించాలి అంటే, రచనలు చేయాలంటే చాలా గొప్ప నాలెడ్జ్ వాళ్ళకి ఉండాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు రచనలు చేస్తున్నారంటే ఎంత చక్కగా వాళ్ళు హిందీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు చూడండి. जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. అంతేకాదు అక్కడ సాహిత్యకారుల యొక్క పాత్ర కూడా, అంటే వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో వీళ్ళ యొక్క పాత్ర కూడా ఉంది. ये हम सब के लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. ये हम सब के लिए गर्व की बात है. ఇది మన అందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళిన ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆపసి వ్యవహార్ కర్నేకి వెళ్ళే వాళ్ళతో మాట్లాడటం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, హిందీ సీక్ రహే హై, హిందీని నేర్చుకుంటున్నారంటే ఇది ఎంత గొప్ప విషయమో చూసారు కదండి. వాళ్ళు హిందీని నేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళతో చక్కగా వాళ్ళు మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు. ఇదందరం మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. ఈ విధంగా హిందీకి మాంగ్ అంటే హిందీ యొక్క యూజ్ అనేది, హిందీ నేర్చుకున్న వాళ్ళ యొక్క అవసరం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई है. इसलिए भारत के अलावा అంటే హిందీ నేర్చుకున్న వాళ్ళ నీడ్ అవసరం పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇండియా మాత్రమే కాదండి, अन्य देशों में भी వేరే కంట్రీస్లో కూడా अन्य संस्थाएं हिंदी के వేరే ఆర్గనైజేషన్స్ కూడా हिंदी के प्रचार व प्रसार में जुटी हुई है. हिंदी के ప్రచార్ వ ప్రసార్, హిందీని ప్రచారం చేయడంలో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి, చాలా వాళ్ళ యొక్క పాత్రని వాళ్ళు రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. అంటే హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నారు కాబట్టి మన కంట్రీలో మాత్రమే కాదు, అన్య దేశంలో వేరే కంట్రీస్లో కూడా ఆర్గనైజేషన్స్ అవి స్టార్ట్ చేసి హిందీని డెవలప్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेशों में अपना महत्वपूर्ण योगदान दे रहा है. जिनमें केंद्रीय हिंदी संस्थान వీటిలో అంటే హిందీ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం, మొత్తం వరల్డ్ అంతా స్ప్రెడ్ చేయడంలో కేంద్రీయ హిందీ సంస్థాన్ మరియు హిందీ శిక్షణ ప్రశిక్షణ కార్యంసే, హిందీ శిక్షణ అంటే ట్రైనింగ్ అండి, హిందీకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా
देश विदेशों में अपना महत्वपूर्ण योगदान दे रहा है। ఇవన్నీ కూడా కేంద్రీయ హిందీ సంస్థాన్ కానీ హిందీ శిక్షణ ప్రశిక్షణ ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ అపనా మహత్వపూర్ణ యోగదాన్ చాలా అవన్నీ కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నాయని హిందీని మన కంట్రీలోనే కాదు విదేశాల్లో కూడా చక్కగా స్ప్రెడ్ చేయడం కోసం। आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं। आज विश्व भर में ఈ రోజుల్లో వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నట్లయితే కరీబ్ 150 से अधिक విశ్వవిద్యాలయ కరీబ్ అప్రాక్సిమేట్గా 1500 కంటే ఎక్కువ యూనివర్సిటీస్ హిందీకి సంబంధించిన కోర్సులు మన ముందు ఉంచడం అనేటువంటిది జరుగుతుందండి। बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती जा रही है। बैंक्सलोनू, मीडियास्लोनू, फिल्म इंडस्ट्रीस्लो వీటిలన్నిటిలో కూడా ఆది క్షేత్రం మే ఈ ఫీల్డ్స్ అన్నిటిలో హిందీకి ఉపయోగిత హిందీకి తెలిసిన వాళ్ళ యొక్క అవసరం లేదంటే హిందీ యొక్క ప్రాముఖ్యత ఈ ఫీల్డ్స్లో డే బై డే పెరుగుతూనే ఉంది। इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है। ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నయే నయే రోజ్గార్ మన ఎంప్లాయ్మెంట్ అండి। మన హిందీ నేర్చుకోవడం వల్ల కొత్త ఎంప్లాయ్మెంట్ అంటే కొత్త జాబ్స్ మనకి రావడం అనేటువంటిది జరుగుతుంది। పైన చెప్పుకున్నాం కదా మీడియాలోను, బ్యాంక్స్లోను, ఫిల్మ్ ఇండస్ట్రీస్లో వీటిల్లో హిందీ నేర్చుకున్న వాళ్ళ అవసరం పెరుగుతూ ఉంది కాబట్టి హిందీ నేర్చుకుంటే జాబ్ అనేది రావడం జరుగుతుంది। हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए హిందీ से अपने भविष्य హిందీ నేర్చుకుని హిందీ ద్వారా తన ఫ్యూచర్ని నిర్మించుకోవాలనుకున్న వాళ్ళు అంటే హిందీ లాంగ్వేజ్ నేర్చుకుని జాబ్ పొందాలి అనుకునే వాళ్ళ కోసం చూడండి ఇక్కడ ఎన్ని వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయంటే వీటి ద్వారా వాళ్ళకి హిందీకి సంబంధించిన పూరా ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా వాళ్ళకి తెలుస్తుంది। www.rajbhasha.nic.in అని చెప్పి ఇంకా చాలా వెబ్సైట్స్ ఇక్కడ అందుబాటులో ఉంచారు। ఆది వెబ్సైట్ సేవా మే తత్పర్ హై ఈ వెబ్సైట్స్ అన్ని మనకి హిందీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి తెలియజేస్తుందండి। यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है। यह हमारे लिए गर्व की बात है कि ఇది మనకి మనందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హై మొత్తం సారా విశ్వ మొత్తం వరల్డ్ అంతా కూడా हिंदी యొక్క ఇంపార్టెన్స్ ని తెలుసుకోవడం జరిగిందండి। इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है। మొత్తం ప్రపంచమంతా హిందీ యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోవడం జరిగిందని ఏ విధంగా చెప్పగలమంటే ఇక్కడ ఇచ్చారు చూడండి इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी सारे विश्व में అంటే హిందీ మన లాంగ్వేజ్ కాబట్టి మనం సెప్టెంబర్ 14th మన హిందీ దివస్ సెలబ్రేట్ చేసుకుంటాం। ఎలా ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామండి 1949లో మన కాన్స్టిట్యూషన్ మన హిందీని రాజభాషగా గుర్తించినప్పటి నుంచి చేసుకుంటున్నాం। కానీ ఒక ఇండియన్ లాంగ్వేజ్ అయినటువంటి హిందీని చూడండి అక్కడ ఏమి ఇచ్చారు జనవరి 10న విశ్వ హిందీ దివస్ మొత్తం వరల్డ్లో అందరూ కూడా హిందీ డేగా ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది। ఇది అందరూ మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం। इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है ఈ విధంగా హిందీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా శోభిత్మాని గ్లిటరింగ్ మెరుస్తుంది మెరవడం అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా హిందీకి చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఏర్పడడం జరిగిందండి। हाँ तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी। हाँ तुमने నువ్వు అడిగావు కదా आगे की पढ़ाई के लिए నెక్స్ట్ స్టడీస్ కోసం ద్వితీయ భాషకే రూప్ మే సెకండ్ లాంగ్వేజ్గా హిందీని సెలెక్ట్ చేసుకోవడం గురించి నువ్వు నాకు సలహా అడిగావు అంటే ఇక్కడ బషీర్ అహ్మద్ లెటర్ రాసి చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడండి అభినవ్ కుమార్ అంటే అభినవ్ కుమార్ అడిగాడు అనమాట నెక్స్ట్ నేను సెకండ్ అంటే 10th వరకు అయిపోయిన తర్వాత ఇంటర్లో తీసుకుంటూ ఉంటారు కదండి సెకండ్ లాంగ్వేజ్గా మనం సంస్కృత్ తీసుకుంటూ ఉంటాం తెలుగు తీసుకుంటాం హిందీ తీసుకుంటాం కదా సెకండ్ లాంగ్వేజ్గా ఏం తీసుకోవాలి అని చెప్పి ఎవరిని అడిగాడట బషీర్ అహ్మద్ని అడిగాడు కాబట్టి తను చెప్తున్నాడు ఏమని చెప్పి हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है। हम जान चुके हैं कि ఇప్పటికే మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా రాష్ట్రీయ और अंतर्राष्ट्रीय स्तर पर రాష్ట్రీయ నేషనల్ లెవెల్లోను अंतर्राष्ट्रीय स्तर पर ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా हिंदी का महत्वपूर्ण स्थान है हिंदी की महत्वपूर्ण स्थान చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేటువంటిది ఉంది।
हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं. हम इससे దీని ద్వారా అంటే హిందీ లాంగ్వేజ్ ద్వారా మనం బ్రైట్ ఫ్యూచర్ని నిర్మించుకోవచ్చు. అంటే హిందీ నేర్చుకోవడం వల్ల ఈ సినీ ఫీల్డ్ కానీ లేదంటే మీడియాలో కానీ వేరే కంట్రీస్లో కానీ చాలా హిందీ నేర్చుకునే వాళ్ళ అవసరం పెరుగుతూ ఉంది కదండి. కాబట్టి మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి బ్రైట్ ఫ్యూచర్ అనేది మనకి ఉంటుంది. इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है. आगे की पढ़ाई నెక్స్ట్ ఫ్యూచర్ స్టడీస్లో నీకు ప్రథమ భాష మానే ఫస్ట్ లాంగ్వేజ్గా కానీ అని ద్వితీయ భాష సెకండ్ లాంగ్వేజ్గా కానీ హిందీని నువ్వు సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది లాభదాయక్, నీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. मुझे पूरे विश्वास है कि నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. तुम हिंदी से जुड़कर నువ్వు హిందీతో కనెక్ట్ అయ్యి అంటే హిందీ చక్కగా నేర్చుకొని, హిందీ భాష అంటే అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉండవచ్చు. అందుకే తన ఫ్రెండ్ని అడిగాడు నెక్స్ట్ ఫ్యూచర్లో హిందీ నేర్చుకుంటే ఏమేమి జాబ్స్ వస్తాయని కానీ హిందీ ఎట్లా నేర్చుకోవాలి, నెక్స్ట్ కాలేజ్లో ఏ లాంగ్వేజ్ తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నాడు కదా. అంతర్రాష్ట్రీయ స్तर पर अपने देश का नाम रोशन करोगे, ఇంటర్నేషనల్ లెవెల్లో మన కంట్రీకి గొప్ప పేరును తీసుకొని వస్తావు అని చెప్తున్నారు. घर में बड़ों को मेरा प्रणाम कहना, ఇంట్లో పెద్దవాళ్ళకి నా నమస్కారాలు తెలియచేయండి. अपने स्वास्थ्य का पूरा ध्यान रखना, అంటే ఇంట్లో వాళ్ళకి తన రికార్డ్స్ కన్వే చేయమంటున్నాడు. నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. తుమ్హారా ప్రియమిత్ర బషీర్ అహ్మద్, నీ ప్రియమిత్రుడు బషీర్ అహ్మద్. అంటే ఈ లెటర్ రాసిన బాయ్ పేరు ఏంటంటే బషీర్ అహ్మద్. ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం కదా. ఎవరికి రాశాడండి? అభినవ్ కుమార్కి కదా. పతా అంటే అడ్రస్. శ్రీ ఎస్ అభినవ్ కుమార్, 10वीं కక్ష, ఏపీ మోడల్ స్కూల్, వేల్దండ, మహబూబ్ నగర్. అక్కడ పిన్ కోడ్ ఇవ్వడం జరిగింది. పతా అంటే అడ్రస్ అండి. ఎవరికి రాస్తున్నాడు లెటరు? అభినవ్ కుమార్కి రాశాడు. అతను 10वीं కక్ష అంటే 10th క్లాస్ చదువుతున్నాడు. ఏపీ మోడల్ స్కూల్ వేల్దండలో, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. అక్కడ పిన్ కోడ్ చూడండి 509360. పిన్ కోడ్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, లెటర్ అన్నమాట. అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అనేటువంటిది ఒక లెటర్. మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.